అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి టైగర్ జోన్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈ ఎన్కౌంటర్ ను ధృవీకరించారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోల కదలికపై సమాచారం అందడంతో టైగర్ జోన్ ఏరియాలో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో మావోయిస్టులు 6 మృతి చెందారు. మృతుల్లో ఓ మావోయిస్టు అగ్రనేత హిడ్మా హతమయ్యారు. భారత బలగాలకు మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత మాడ్వి హిడ్మా మావోయిస్టు కేంద్ర కమిటీలో అత్యంత చిన్న వయస్కుడు. భారీ దాడులకు వ్యూహకర్తగా గుర్తింపు పొందాడు. అడవుల్లోని కేంద్ర బలగాల క్యాంపులపై మెరుపు దాడులు నిర్వహించడంలో నిష్ణాతుడు. మిలిటరీ దాడులకు మారుపేరైన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కంపెనీ 1వ బెటాలియన్ కు హిడ్మానే కమాండర్. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, సెంట్రల్ రీజనల్ బ్యూరో, తెలంగాణ కమిటీలకు ఈ కంపెనీ రక్షణ కల్పిస్తోంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పూవర్తి గ్రామానికి చెందిన హిడ్మాకు మావోయిస్టు పార్టీలో విలాస్, హిడ్మాల్, సంతోష్ అనే పేర్లు ఉన్నాయి. మురియా ఆదివాసీ తెగకు చెందిన హిడ్మాకు హిందీ, గోండి, తెలుగు, కోయ, బెంగాలీ భాషల్లో పట్టు ఉంది. దండకారణ్యంలో పార్టీ శ్రేణుల్ని ముందుండి నడిపించడంలో ఆరితేరాడు. మావోయిస్టు పార్టీలో భారీ గెరిల్లా దాడులకు వ్యూహకర్తగా పేరొందిన మాడ్వి హిడ్మా ఎలా ఉంటాడు అనేది ఇటీవల వరకు ఎవ్వరికీ తెలియదు. దాదాపు 25 ఏళ్ల క్రితం నాటి ఫోటోనే చానాళ్లుగా ప్రచారంలో ఉంది. ఆపరేషన్ కాగార్ అంతిమ దశకు చేరుకున్న సమయంలోనే హిడ్మా తాజా చిత్రం బయటకొచ్చింది. బాల సంఘం ద్వారా మావోయిస్టు పార్టీలోకి వెళ్లిన హిడ్మా విప్లవ భావాలను నరాన వంటబట్టించుకున్నాడు. మావోయిస్టులు నడిపే స్కూల్లో చదువుతూ ఏ ఫర్ ఆర్మ్స్, బి ఫర్ బెంగాల్, సి ఫర్ చారు మంజుదార్ అన్నట్టుగా కిషన్ జీ అలియాస్ భద్రన్న నేతృత్వంలో సాయుధ పోరులో తొలి అడుగులు వేశాడు. ఆపై జేగురుగొండ ఏరియా దళ కమాండర్ గా ఉన్న సమయంలో అగ్రనేత నంబాల కేశవరావు డైరెక్షన్ లో జరిగిన చింతల్నార్, టేకుమెట్ల దాడిలో ముందుండి నడిచాడు. ఈ మెరుపు దాడిలో 76 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయారు. ఈ ఘటన తర్వాత మావోయిస్టు పార్టీలో హిడ్మాకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. మరో అగ్రనేత చలపతి దగ్గర విప్లవ పాఠాలు నేర్చుకున్నాడు. ఛత్తీస్గఢ్ లో భద్రతా దళాలు లక్ష్యంగా జరిగిన అనేక దాడుల్లో హిడ్మా హస్తం ఉంది. సల్వాజుడం సృష్టికర్త మహేంద్ర కర్మ టార్గెట్ గా 2013 మే 25న సుక్మా జిల్లాలోని ధర్మా లోయలో జిరామ్ ఘాటీ దగ్గర జరిపిన దాడిలో కేంద్ర కమిటీ సభ్యురాలు కల్పన అలియాస్ సుజాతతో పాటు హిడ్మా కీలక పాత్ర పోషించాడు. ఈ ఘటనలో కాంగ్రెస్ అగ్రనేత నందకుమార్ పటేల్ తో పాటు 27 మంది చనిపోయారు. 2021 ఏప్రిల్లో బీజాపూర్ జిల్లా తెర్రం పోలీస్ స్టేషన్ పరిధిలో అంబుష్ జరిగింది. ఈ ఘటనలో 22 మంది జవాన్లు చనిపోయారు. 2023 ఏప్రిల్ 26న బీజాపూర్ జిల్లా ఆరాన్పూర్ దగ్గర ఐఈడీ బాంబు పేల్చిన ఘటనలో 10 డిఆర్జీ జవాన్లు చనిపోయారు. ఆ తర్వాత భద్రతా దళాలపై ఏ భారీ దాడి జరిగినా దాని వెనుక హిడ్మానే ఉన్నాడు అనే ప్రచారం జరగడం సర్వసాధారణమైంది. ఈ ఎన్కౌంటర్ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, గ్రేసీ, ఈరోజు తెల్లవారుజామున 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో ఈ ఆంధ్రప్రదేశ్లోని, ఎందుకంటే అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ప్రాంతంలో పోలీసులకు అదేవిధంగా మావోలకు మధ్య ఎదురుకాల్పులు జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో 6 మావోలు మృతి చెందినట్లుగా ఇప్పటి వరకు అధికారికంగా ధృవీకరించిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఈ కేసు ఏదైతే ఎదురుకాల్పులు ఉన్నాయో ఎదురుకాల్పుల్లో సంచలనంగా మారిన అంశం ఈ 6లో మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఉన్నారన్న వార్తలు ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఇంకా హిడ్మా మృతి చెందారా లేదా అంశంపై ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. కానీ ఇప్పుడున్న ప్రాథమిక సమాచారం ప్రకారం హిడ్మాతో పాటు అతని భార్య అదేవిధంగా మరో 4 మావోయిస్టులు మృతి చెందినట్లుగా గుర్తించారు. అయితే ఇప్పటి వరకు చూసుకుంటే హిడ్మా అనే వ్యక్తి కూడా చూసుకుంటే భారత బలగాలకు మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుగా, గెరిల్లా దాడులకు వ్యూహకర్తగా హిడ్మాను పిలుస్తారు. ఇలాంటి హిడ్మా చాలాసార్లు కూడా ఈ ఎన్కౌంటర్లో ఏదైతే ఎదురుకాల్పుల్లో మృతి చెందారని అనేక వార్తలు వచ్చాయి. కానీ ఎప్పుడు కూడా అది కన్ఫర్మ్ అయిన పరిస్థితి నెలకొంది. కానీ ఇప్పుడు ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి కొంతమంది మావోల కదలికలు భారీగా కూడా ఏపీ వైపు కదిలాయని నేపథ్యంలో పూర్తిగా బలగాలు మోహరించాయి. ఇలాంటి తరుణంలోనే ఈ మావోలకు అదేవిధంగా పోలీసులకు భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో 6 మృతి చెందారు. ఈరోజు తెల్లవారుజామున 6 గంటలకి ఘటన చోటు చేసుకుందని ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించారు. ఇందులో హిడ్మాతో పాటు హిడ్మా భార్య మరో 4 మృతి చెందినట్లుగా గుర్తించడం జరిగింది. అయితే నిజంగా హిడ్మా మృతి చెందినట్లయితే ఖచ్చితంగా మావోలకి ఇది పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే హిడ్మా వ్యూహకర్తగా, వ్యూహరచనగా అనేక దాడులు జరిగాయి. ఇందులో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన అనేక ఎదురు కాల్పుల్లో హిడ్మా కీలకంగా అనేక వ్యూహకర్తగా మార్చి
అనేక మంది భద్రతా బలగాలపై కాల్పులు జరపడంలో కావచ్చు, దాడులు జరపడంలో కావచ్చు కీలకంగా వ్యవహరించారు. ఇలాంటి తరుణంలోనే హిట్మాను టార్గెట్ చేసుకొని చాలా రోజుల నుంచి కూడా భద్రతా బలగాలు నిఘా పెట్టి మరీ అతను వెంబడిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలోనే ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి నిన్నటి నుంచి మావోలు కదలికలు భారీగా ఉన్నాయని ఇప్పటికే కూడా అధికారులు గుర్తించారు. అందులో భాగంగానే మావోలు వెంటనే బలగాలు వస్తున్న క్రమంలో ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి అల్లూరు జిల్లాలోని మారేడుమల్ ప్రాంతంలో టైగర్ జోన్ ఏదైతుందో టైగర్ జోన్ వద్ద ఈ ఎదురుకాల్పులు జరిగినట్లుగా ఇప్పుడు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు నిజంగా ఇందులో హిడ్మా ఉన్నట్లయితే, ఎందుకంటే హిడ్మాకు సంబంధించి చూసుకుంటే, ఎందుకంటే అసలు హిడ్మా మొట్టమొదటిగా ఎలా ఉంటాడో, ఏం చేస్తాడో, ఏ విధంగా వ్యూహ రచన చేస్తాడో అంశంపై కూడా చాలా మంది అధికారులకు తెలియని పరిస్థితి నెలకొంది. అయితే దీనికోసం కేవలం హిడ్మా కోసమే ఒకవైపు అధికారులు ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి కావచ్చు, లేకపోతే అల్లూరు జిల్లా సంబంధించి మారేడుమిల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో బలగాలు ఎప్పటికప్పుడు కూడా హిడ్మా వ్యూహరచన ఏ విధంగా ఉంటుందో అంశంపై ఎప్పుడు తెలుసుకొని అతని కదలికలు బట్టి ఏ విధంగా ఉంటుంది, మొట్టమొదటిగా హిడ్మా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళినట్లయితే ముందుగా ఎలాంటి అలర్ట్ని ఇస్తాడు, అతనికన్నా ముందున్న బలగాలు మావోలు బృందాలు ఏ విధంగా కదులుతాయి అంశంపై కూడా పూర్తిగా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పరుస్తారు. అలాంటి తరుణంలోనే ఇప్పుడు హిడ్మా కొంతమంది మావోలతో కలిసి ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి మారేడుమల్లి ప్రాంతం టైగర్ జోన్కి వస్తున్నాడని ముందస్తు సమాచారం మేరకే బలగాలు మోహరించాయని, ఇలాంటి తరుణంలో మావోలకు అదేవిధంగా ఇక్కడ పోలీస్ బలగాలకు కూడా ఎదురుకాల్పులు జరిగాయని, ఈ కాల్పుల్లో 6 మృతి చెందినట్లుగా ఇప్పుడు వరకు ధృవీకరించారు. అయితే హిడ్మా యువరాజన్ ప్రకారం మొట్టమొదటిగా హిడ్మా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మూవ్ అయ్యే పరిస్థితుల్లో చాలా అలర్ట్గా ఉంటాడని ఇప్పటి వరకు తెలిసిన సమాచారం. ఇలాంటి తరుణంలో అసలు ఏ విధంగా హిడ్మా ఇంత తక్కువ పరిధిలో, అయితే కేవలం ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగినట్లయితే 6 మృతి చెందారంట. 6 మృతి చెందినట్లయితే అసలు మొత్తం మావోలు ఆ సమయానికి ఎంతమంది ఉందో చెప్తారు. అదే ఇప్పటి వరకు అధికారికంగా ఏపీ డీజీపీ చెప్పిన సమాచారం ప్రకారం ఇంకా భద్రతా బలగాలు పూర్తిగా కూంబింగ్ నిర్వహిస్తున్నారని, కొంతమంది మావోలు ఇంకా అడవిలోనే సంచరిస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఎక్స్చేంజ్ ఫైర్లో 6 మృతి చెందినట్లయితే మరికొంతమందికి గాయాలయ్యే అవకాశం ఉంది. గాయాల పాలైన వారిని అడవి మార్గం గుండా బయటికి తరలించే ప్రయత్నం చేస్తున్నారని కూడా వాదన కూడా వినిపిస్తున్నాయి. అయితే పూర్తిగా ఇలాంటి సమాచారం నేపథ్యంలో హిడ్మా మృతి చెందినట్లయితే మావోలకు సంబంధించి ఈ కదలిక ఖచ్చితంగా, ఎందుకంటే ఒక ప్లాన్ ప్రకారమే హిడ్మా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మూవ్ అవుతాడంటే ఖచ్చితంగా ఏదో ఒక చోట ఏదో ఒక ఆపరేషన్ చేపడుతున్నారని అర్థమని కూడా మొదటి నుంచి చెప్తున్నారు. ఇలాంటి తరుణంలో ఇప్పుడు హిడ్మా మరొక చోటకి మూవ్ అవుతాడంటే ఖచ్చితంగా దీని చైనా ఫ్యాక్షన్ ఎక్కడో ఉంటుంది. అదేవిధంగా హిడ్మాతో పాటు ఉన్న అగ్రనేతలే ఉంటారు. ఖచ్చితంగా హిడ్మా చుట్టుపక్కల కూడా ఆ వ్యూహరచన చేసేవారు కావచ్చు, అదేవిధంగా అతని కుటుంబ సభ్యులు కూడా ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లోనే హిడ్మాతో పాటు అతని భార్య కూడా ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో మృతి చెందినట్లుగా సమాచారం వస్తుంది. ఇంకా దీన్ని అధికారికంగా ధృవీకరించాల్సి ఉంటుంది. కొద్దిసేపట్లోనే అల్లూరు జిల్లా ఎస్పీ దీనిపై కూడా స్పందించే అవకాశం ఉంది. దీన్ని అధికారికంగా ధృవీకరించేందుకు ప్రెస్ మీట్ పెట్టుకోబోతున్నారు. అయితే హిడ్మాకు సంబంధించి చూసుకుంటే, ఎందుకంటే ₹1 కోటి పైగా అతని తలపై రివార్డు ఉంది. అదేవిధంగా అతను చేసిన ఏవైతే ఆపరేషన్స్ ఉన్నాయో ఆ ఆపరేషన్స్ కారణంగా భద్రతా బలగాలు చాలాసార్లు కూడా పరుగులు తీసిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే పూర్తిగా కూడా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగిన సమయంలో ఎక్కడికక్కడ హిడ్మా వ్యూహరచనకి పోలీస్ బలగాలు ఎక్కడా కూడా ఆగలేని పరిస్థితి నెలకొంది, నిలువరించలేని పరిస్థితిలో నెలకొంది. ఇలాంటి తనలోనే కొద్ది నెలలుగా భద్రతా బలగాలు కరిగట్టల నుంచి మొదలుకొని అబుజడ్ పర్వతాలతో పాటు నేషనల్ పార్క్లో ఉన్న అనువడిలో జల్లెడ పడుతూ హిడ్మా కోసం వేటాడుతున్న పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలోనే హిడ్మా దొరకకపోయినా సరే చిన్న కేడర్లో ఉన్న మావోలు చాలామంది కూడా ఈ ఎక్స్చేంజ్ ఫైర్లో మృతి చెందిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇలాంటి తరుణంలోనే ఈ జల్లెడ పడుతున్న సమయంలో కొద్ది రోజుల క్రితం ఈ పార్టీ దళపతి బసవరాజ్ ఎదురుకార్పుల్లో మరణించిన సమయంలో కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో హిడ్మా సంచరించాడని, అదేవిధంగా ఒక భారీ ఆపరేషన్కి చేపడుతున్నారని కూడా ఒక సమాచారం వచ్చింది. ఇలాంటి తరుణంలోనే ఈ పర్వతాల ప్రాంతాలు ఏదైతే అంబుజమడ్ పర్వతాలలో ముందుగానే భద్రతా బలగాలు పహరా కాసిన తర్వాత పర్వతాల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక 2 కిలోమీటర్ల రేడియస్ చుట్టూ కూడా పర్వతాల ప్రాంతాల నుంచి బయటికి అటవీ ప్రాంతం కూడా ఛత్తీస్గఢ్ ప్రాంతం కూడా బయటకు వచ్చే క్రమంలో ఎక్కడైనా సరే హిడ్మా ఆనవాళ్ళు కనిపించినా సరే సమాచారాన్ని ఒకరికొకరు చేరవేసుకుంటూ హిడ్మా గురించి ఒక భారీ ఆపరేషన్ చేపట్టారు. కానీ ఆ సమయంలో ఎక్కడా కూడా హిడ్మా ఆనవాళ్ళు దొరకపోవడం కాకు, అదే అసలు హిడ్మా కూడా ఎక్కడా కూడా కనిపించిన పరిస్థితి. మొట్టమొదటిగా కొన్నిసార్లు ఈ అంబుజ్మడ్ పర్వత ప్రాంతాలలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగిన సమయంలో కూడా హిడ్మా ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో మృతి చెందడనే వార్తలు వచ్చాయి. కానీ అధికారికంగా ఎప్పుడు ధృవీకరించలేదు. కానీ తర్వాత ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ పూర్తయిన తర్వాత ఎదురుకాల్పులు మావోలకు అదేవిధంగా భద్రతా బలగాలకు మధ్యన జరిగిన ఎదురుకాల్పులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తయిన తర్వాత హిడ్మా అక్కడ లేదనే సమాచారం వచ్చింది. చాలాసార్లు కూడా భద్రతా బలగాలు హిడ్మాను టార్గెట్ చేసుకొని చాలా వరకు కూడా అనేక ఆపరేషన్స్ చేపట్టారు. కానీ ప్రతి ఒక్క చోట కూడా ఎక్కడా కూడా హిడ్మా ఆనవాళ్ళు కూడా
అధికారులు ఎక్కడా కూడా గుర్తించలేని పరిస్థితి నెలకొంది. అయితే ముఖ్యంగా నేషనల్ పార్క్లో జరిగిన ఘటన కావచ్చు, అదేవిధంగా ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర కమిటీతో పాటు హిడ్మా ప్రాతినిధ్యం వహించిన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ మొదటి బెటాలియన్ నేషనల్ పార్క్లో ఏర్పాటు చేసిన సమావేశానికి కూడా హిడ్మా హాజరయ్యారని, హిడ్మా హాజరైన తర్వాత భద్రతా బలగాలు వారిపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టారని కూడా తెలిసింది. ఆ తర్వాత కొద్ది సమయంలో అంటే భద్రతా బలగాలు ఆ ప్రదేశాన్ని చేరుకున్న సమయంలోనే హిడ్మా అక్కడి నుంచి వెళ్ళిపోయారనే సమాచారంతో భద్రతా బలగాలు మళ్ళీ వెలుగుదిరిగిన పరిస్థితి నెలకొంది. అయితే పూర్తిగా కూడా ఈ మధ్య కాలంలో అంటే ఒక సంవత్సరం ఏడాది కాలంలో చూసుకుంటే హిడ్మాని టార్గెట్ చేసుకొని హిడ్మా ఎటువైపు కదలికలు జరుగుతున్నాయి. అదేవిధంగా హిడ్మాతో పాటు కీ రోల్ పోషించే లిబర్టీకి సంబంధించిన ఎవరైతే ముఖ్య నాయకులు ఉంటారో అలాంటి వారిని కేంద్ర పార్టీ నాయకులు టార్గెట్ చేసుకొని హిడ్మాతో పాటు వారు సంచరిస్తున్నారని, హిడ్మాకు అందుబాటులో వాళ్ళు ఉన్నారని ముందుగానే భద్రతా బలగాలు గుర్తించి వారిని టార్గెట్ చేసుకొని వారు వెనకాల నిఘా పెట్టడం జరిగింది. కానీ ఇలాంటి తరంలో ఎక్కడా కూడా హిడ్మా ఆనవాళ్ళను కూడా గుర్తించలేరు. కానీ ఇప్పుడు ఈరోజు మారేడుమల్లిలో జరిగిన ఏదైతే ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య జరిగిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఎదురుకాల్పులు ఉందో, ఎదురుకాల్పుల్లో హిడ్మా మృతి చెందిన వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గెరిల్లా పార్టీకి సంబంధించిన ప్రాతినిధ్యం వహించిన సమయం నుంచి కూడా నేషనల్ పార్కులో జరిగిన ఘటనను చూసుకుంటే అంబుజ్బడ్ పర్వత ప్రాంతాల్లో జరిగిన నిఘా కావచ్చు, అక్కడి నుంచి మొదలుపెట్టుకుంటే ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి మారేడుమల్లి ప్రాంతంలో ఉన్న టైగర్ జోన్ వరకు పూర్తిగా కూడా భద్రతా బలగాల ఆధీనంలో ఉన్న ప్రాంతాలే. అయితే ఇన్ కేస్ నిజంగానే హిడ్మా అక్కడి నుంచి ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి మారేడుమల్లి ప్రాంతానికి వచ్చినట్లయితే ఎందుకు టైగర్ జోన్ ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చింది, టైగర్ జోన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏమైనా ఆపరేషన్ చేపట్టే అవకాశం ఉందన్న విషయం తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు అధికారికంగా ధృవీకరించిన ప్రకారం ఇంకా కూంబింగ్ కొనసాగుతుంది. అయితే కూంబింగ్ కొనసాగుతుందంటే చాలా వరకు మావోల కదలికలు ఇంకా భారీగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 6 మృతి చెందినట్లయితే గాయపడిన వారి పరిస్థితి ఏంటి, గాయపడిన వారి పరిస్థితితో పాటు మిగిలిన మావోలు ఎవరైతే కేంద్రీకృతమై మారేడుమల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచరిస్తున్న మావోలతో పాటు ఇప్పుడు హిడ్మా బృందం కలిసినట్లయితే ఏదైనా ఒక భారీ ఆపరేషన్ చేపట్టే అవకాశం ఉందా? ఇప్పటికే భద్రతా బలగాలకు సంబంధించి మారేడుమల్లి ప్రాంతం నుంచి కావచ్చు, అదేవిధంగా మాడుగుల ప్రాంతం నుంచి భారీగా కూడా ఒక సంచారాన్ని ఏదైతే మావోలు సంచరించే ప్రాంతం ఏదైతే ఉంటుందో ఇప్పటికే భద్రతా బలగాలు అక్కడ అలర్ట్ అవ్వడం జరిగింది, భారీగా బలగాలను మోహరించడం జరిగింది. అయితే ఈరోజు తెల్లవారుజామున 6 గంటల సమయానికి మోహరించిన ఏదే బృందాలు ఏవైతే ఉన్నాయో బృందాలకు ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి ఎటువంటి సమాచారం వచ్చింది? ఎందుకంటే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో మొట్టమొదటిగా ఎక్స్చేంజ్ ఫైర్ జరిగిందని, ఆ ఎదురుకాల్పులు జరిగిన తర్వాత ఛత్తీస్గఢ్ బార్డర్ నుంచి ఏపీ బార్డర్లోకి వచ్చారని కూడా తెలుస్తుంది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్కి సంబంధించిన మొట్టమొదటి సమాచారం ఛత్తీస్గఢ్ వచ్చినట్లయితే ఛత్తీస్గఢ్లో హిడ్మా సంచరించినట్లుగా ముందుగా నేషనల్ పార్క్ ప్రాంతం నుంచి వచ్చారా, లేకపోతే మిగిలిన ప్రాంతాల నుంచి హిడ్మాతో పాటు కేంద్రీకృతమైన ప్రధాన బృందాలు ఏవైతే ఉన్నాయో మావోల బృందాలకు సంబంధించిన ప్రధాన అనుచరులు కావచ్చు, అదేవిధంగా వారికి సంబంధించిన ఎవరైతే హిడ్మాకి అత్యంత సన్నిహితులు ఉంటారో హిడ్మా బంధువులు కావచ్చు, అదేవిధంగా హిడ్మాకి సంబంధించిన హిడ్మా భార్య కూడా ఇప్పుడు ఈ ఎదురుకాల్పుల్లో ముచ్చినట్లుగా సమాచారం వస్తుంది. ఇలాంటి తరుణంలో అతని కుమారులు కావచ్చు వారు కూడా ఉండే అవకాశం ఉంది. అయితే వారు ఇన్ కేసు ఆపరేషన్ చేపట్టడానికి వేరే ప్రాంతానికి వెళ్ళారా అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలకి ఒకటే సమాధానం, అధికారులు ధృవీకరించాల్సి ఉంటుంది. అయితే మరికొద్దిసేపట్లో అల్లూరు జిల్లా ఎస్పీ అధికారికంగా ధృవీకరించే అవకాశం ఉంది. అయితే హిడ్మాని టార్గెట్ చేసుకొని ఇన్ని బృందాలు కదిలినప్పుడు అసలు ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి మారేడుమల్లి ప్రాంతంలో ఉన్న టైగర్ జోన్కి ఎందుకు వచ్చాడనే సమస్య ఒకటే ప్రశ్న మాత్రం ఇప్పుడు అందరినీ వెంటాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్. భారత బలగాలకు మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ నేత మడవి హిడ్మా. యాంటీ నక్సల్స్ ఆపరేషన్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా వినిపించే తొలి పేరు హిడ్మాదే. మావోయిస్టు పార్టీలో భారీ గెరిల్లా దాడులకు వ్యూహకర్తగా హిడ్మాకు పేరుంది. PLGA 1వ బెటాలియన్ కమాండర్గా, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో సభ్యుడిగా హిడ్మా పనిచేస్తున్నాడు. మావోయిస్టుల టాక్టికల్ కౌంటర్ అఫెన్సివ్ క్యాంపెయిన్ కూడా హిడ్మా నేతృత్వంలోనే దాడులు చేస్తుంది. మాడ్వి హిడ్మా సొంతూరు ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా పూవర్తి. మురియా తెగకు చెందిన ఆదివాసీ అయిన హిడ్మా 5వ తరగతి వరకు చదివాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలానికి దగ్గరగానే ఉంటుంది ఈ ఊరు. 15 ఏళ్ల వయసు వరకు ఆ ఊళ్ళోనే ఉన్నాడు. బాల సంఘం ద్వారా మావోయిస్టు పార్టీలోకి వెళ్లిన హిడ్మా విప్లవ భావాలను నరనరాల ఒంటబట్టించుకున్నాడు. కిషన్ జీ అలియాస్ భద్రన్న నేతృత్వంలో సాయుధ పోరులో తొలి అడుగులు వేశాడు. నూనూగు మీసాల వయసులో పార్టీలో చేరిన హిడ్మా ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగాడు. హిందీ, ఇంగ్లీష్, గోండి, తెలుగు, కోయ, బెంగాలీ భాషలపై పట్టు పెంచుకున్నాడు. జేగురుగొండ ఏరియా దళ కమాండర్గా ఉన్న సమయంలో అగ్రనేత నంబాల కేశవరావు డైరెక్షన్లో జరిగిన చింతల్నార్, టేకుమిట్ల దాడిలో ముందుండి నడిచాడు. ఆ అంబుష్ దాడిలో 76 మంది CRPF జవాన్లు చనిపోయారు. ఈ ఘటన తర్వాత మావోయిస్టు పార్టీలో హిడ్మాకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అనంతరం మరో అగ్రనేత చలపతి దగ్గర విప్లవ పాఠాలు నేర్చుకున్నాడు. బస్తరియా మురియా తెగకు చెందిన హిడ్మా అసలు పేరు మడవి ఇడమ.
కానీ మడవి హిడ్మాగా స్థిరపడిపోయింది. హిడ్మాకు సంతోష్, ఇడ్మాల్, పొడియం భీమా అన్న పేర్లు కూడా ఉన్నాయి. గెరిల్లా యుద్ధ విద్యలో ఆరితేరిన హిడ్మా పిఎల్జీఏ సభ్యులకు శిక్షణ ఇస్తాడు. ఒక్కో బెటాలియన్లో 200 మంది మావోయిస్టులు ఉంటారు. కొత్తగా ఏ బెటాలియన్ పెట్టినా హిడ్మా ఆధ్వర్యంలోనే పూర్తి స్థాయి ట్రైనింగ్ ఉంటుంది. పిఎల్జీఏతో పాటు మిలీషియా సభ్యులకు కూడా ఫైరింగ్లో శిక్షణ ఇచ్చేది హిడ్మానే. మడవి హిడ్మాకు 3 అంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. దగ్గరగా ఉండే ఏ టీంలో 10 నుంచి 12 మంది సభ్యులు, మధ్యలో ఉండే బి టీంలో 20 నుంచి 22 మంది, వెలుపలి రక్షణ వలయంలో 15 మంది వరకు సభ్యులు ఆయనకు రక్షణగా ఉంటారు. మావోయిస్టు పార్టీలో భారీ గెరిల్లా దాడులకు వ్యూహకర్తగా పేరొందిన హిడ్మా ఎలా ఉంటాడో బయటి ప్రపంచానికి వెల్లడి కాలేదు. దాదాపు 25 ఏళ్ల క్రితం నాటి ఫోటోనే ఇన్నాళ్లు అందుబాటులో ఉంది. ఆపరేషన్ కగార్ అంతిమ దశకు చేరుకున్న తరుణంలో హిడ్మా తాజా చిత్రం బహిర్గతమైంది. ప్రతి భారీ దాడిలో స్వయంగా పాల్గొంటూ కేంద్ర బలగాలకు మోస్ట్ వాంటెడ్ గా మారారు. కొంతకాలం క్రితం కేంద్ర కమిటీలో స్థానం సంపాదించారు. ప్రస్తుతం హిడ్మానే కమిటీలో అత్యంత పిన్న వయస్కుడు. కూంబింగ్ ఆపరేషన్లు చేసే పోలీస్ బలగాలపై, సిఆర్పీఎఫ్ క్యాంపులపై మెరుపు వేగంతో దాడులు నిర్వహించడంలో హిడ్మా కీలకంగా వ్యవహరిస్తూ ఉంటాడు. దండకారణ్యంపై పూర్తి పట్టున్న హిడ్మాపై ₹1 కోటి పైగా రివార్డు ఉంది. 2010 ఏప్రిల్ 6న సుక్మా జిల్లా తాడిమెట్ల అటవీ ప్రాంతంలో మైన్ ప్రొటెక్షన్ వాహనాన్ని మందు పాత్రలతో పేల్చివేసి కాల్పులు జరిపిన ఘటన హిడ్మా ఆధ్వర్యంలోనే జరిగింది. ఇందులో 74 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు, ఒక సాధారణ పౌరుడు మృతి చెందాడు. సల్వా జుడుం సృష్టికర్త మహేంద్ర కర్మ టార్గెట్ గా 2013 మే 25న సుక్మా జిల్లాలోని ధర్మా లోయలో జిరామ్ ఘాటీ దగ్గర జరిపిన దాడిలో హిడ్మా కీలక పాత్ర పోషించాడు. ఈ ఘటనలో కాంగ్రెస్ అగ్రనేత నందకుమార్ పటేల్తో పాటు 27 మంది చనిపోయారు. 2017 మార్చి 12న సుక్మా జిల్లా బెజ్జి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్త చెరువు దగ్గర రోడ్డు నిర్మాణ పనులకు భద్రతగా వెళ్తున్న జవాన్లపై మందు పాత్రతో దాడి జరిగింది. ఆ ఘటనలో 12 మంది సిఆర్పీఆర్ జవాన్లు మృతి చెందారు. 2017 ఏప్రిల్ 24న సుక్మా జిల్లా చింతగుఫా పోలీస్ స్టేషన్ పరిధిలోని బుర్కాపాల్ సమీపంలో రోడ్డు పనులకు భద్రతగా వెళ్తున్న సిఆర్పీఎఫ్ జవాన్లను చుట్టుముట్టి చేసిన దాడిలో 24 మంది చనిపోయారు. 2018 మార్చి 13న సుక్మా జిల్లా కాసారం అటవీ ప్రాంతంలో మందుపాతర పేల్చిన ఘటనలో 12 మంది జవాన్లు మృతి చెందారు. 2020 ఫిబ్రవరిలో ఇదే సుక్మా జిల్లా పిడిమెట అటవీ ప్రాంతంలో మందుపాతర పేల్చి కాల్పులు జరపడంతో 12 మంది డిఆర్జీ జవాన్లు మృతి చెందారు. ఆ తర్వాత జొన్నగూడెంలో జరిగిన దాడిలో 22 మంది జవాన్లు మృతి చెందారు.